హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఈరోజు అయితే ఇంట్లో ఉన్నాము. గురువారం చాలా చాలా బోర్ కొడుతుంది. అసలు పొద్దున్న లేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. సో ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. టైం వచ్చేసి 11:30 అవుతుంది. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినా కానీ చాలా చాలా బోరింగ్గా ఉంది. ఎక్కడికైనా వెళ్తే బాగుండు. ఓకే, సో ఎక్కడికైనా నా పేరెంట్స్ తీసుకెళ్ళేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. మా అమ్మ పులిహోర చేసి పెట్టింది. సో పులిహోరని తీసుకొని తిందాం. సో పులిహోర ఆల్రెడీ రెడీగా ఉంది. సో మనం ఇంకా తినేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ నేనైతే మొత్తానికి అన్నం తినేసాను. ఇక్కడ ఒక బౌల్ పెట్టారు మా మదర్, పావురం వచ్చి వాటర్ తాగడం కోసం. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ బౌల్లో వాటర్ పెట్టారు మా మదర్, చూస్తున్నారా? సో ఈ బౌల్లో అయితే నీట్గా వాష్ చేసి వాటర్ పెడతారు మా మదర్, రోజు పెడతారు. సో అప్పుడు ఏంటంటే పావురాలు వచ్చి ఆ వాటర్ అనేది తాగుతాయి అనమాట. అంటే అది కాక ఇప్పుడు సమ్మర్ కదా, సో పావురాలకి బాగా థర్స్ట్ అవుతుందని చెప్పేసి మా మదర్ ఇలా వాటర్ అయితే పెట్టారనమాట. సో అప్పుడు అవి అలా మనం పెడితే మీరు కూడా మీ ఇంట్లో అట్లా పెట్టండి. మీ ఇంటి బయట బాల్కనీలో కానీ టెర్రస్ మీద కానీ అట్లా పెట్టండి. సో అప్పుడు అవి చూస్తున్నారా వాటర్ తాగుతుంది అది. సో ఒక రకంగా అది హ్యాపీనెస్ లాగా అనిపిస్తుంది అనమాట. మనం పెట్టినప్పుడు తాగుతుంది అంటే ఒక రకంగా హ్యాపీయే కదా ఎప్పుడైనా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మదర్ మొత్తం దేవుడి సామాన్ని కడిగి పూజ చేస్తారనమాట. ఎలా చేస్తారో చూపిస్తారా అని. సో అంతే అనమాట మా మమ్మీ రియాక్షన్ కాదు. అమ్మకి ఏదైనా హెల్ప్ చేస్తాము అలాంటివి ఏమి ఉండవు. నేను చేసినప్పుడు మా మమ్మీ మర్చిపోతాను అనమాట. చేసినా కూడా ఏదో సంవత్సరానికి ఒకసారి చేస్తే అయిపోతుంది. నిన్న మొన్న ఎవరేసావు ఏదైనా కానీ 2 రోజులు చేస్తుంది, 3 రోజులు నామం పెట్టేస్తుంది. అంతే. ఎంత చేసినా మా మధ్య ఇలానే అంటారు. అట్లా చేయడం కూడా వేస్ట్ అంతే కదమ్మా. చిన్నప్పుడు మనం పనే చేసామమ్మా. సో చిన్నప్పుడు మా మదర్ కూడా ఏం పని చేయాలంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ పూజ చేస్తుంది అనమాట. చూస్తున్నారుగా మా మమ్మీ ఎంత మంచి పూజ చేస్తుందో. సో పూజ మొత్తం అయిపోయేసరికి 1 అయితే అయ్యిందనమాట. సో మరి అదేదో సాంబ్రాణి పెట్టి దాంతో కూడా ఇలా తిప్పి అంతా చేస్తున్నారు. ఇలా ఉంది పూజ. సో మొత్తానికి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ ఇప్పుడే పూజ చేసిందనమాట. అండ్ ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే మా అమ్మ కోసం, మా అమ్మ ఎంత కష్టపడి పూజ చేసింది కాబట్టి మా అమ్మ కోసం నేను కాఫీ చేసి ఇవ్వబోతున్నా. సో ఫ్రెండ్స్ కాఫీకి అయితే పెట్టేశాను అనమాట. సో కాఫీకి అయితే పెట్టేశాను. కాఫీ అవ్వడమే లేటు. సో చూస్తున్నారుగా కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి అమ్మకి మా కాఫీ. అమ్మ కాఫీ ఎలా ఉంది? థ్యాంక్ యూ అమ్మ. ఇంకా ఈరోజుకి ఇదే ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్.